రేయ్, వేద సంగతి తర్వాత చూసుకుందాం కానీ ముందు నువ్వు ఈ గెటప్ తీసి ఒకసారి మీ నాన్న కనపడు, లేదంటే అరిచి అరిచి గొంతండి చచ్చిపోయేలా ఉన్నాడు. సరే. అంజీ, ఏంటమ్మా? అయ్యో ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? అమ్మా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదని ఒప్పుకున్నానమ్మా. ఒక పక్క మీ బావ, ఇంకో పక్క నువ్వు ఎడాపెడా వాయించేస్తున్నారమ్మా. టెన్షన్తో హెయిర్ ఫాల్ వచ్చేలా ఉందమ్మా నాకు. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. వాళ్ళొచ్చి తలుపు కొట్టే లోపు నువ్వు ఆ గదిలో ఉండాలి. అయ్యో ఎలా అంజీ? ఇదిగో ఇదిగో, ఇలాంటివన్నీ నాకు తెలీదు. తలుపులు తెరిచే వరకు నువ్వు అక్కడ ఉండాలి అంతే. నువ్వు లేవనుకో మొత్తం మొత్తం పులిహార అయిపోతుంది. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాలే. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? అమ్మా అమ్మా అమ్మా, ఏంటే? నేను మా ఫ్రెండ్ ఇంటికెళ్ళి రేపుండి ఎల్లుండి వస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఎప్పుడు పోతున్నావో తెలియట్లేదు, ఎప్పుడు వస్తున్నావో తెలియట్లేదు. ఇందాకనొచ్చి అప్పుడే వెంటనే ఫ్రెండ్ ఇంటికని బయలుదేరుతున్నావేంటి? ఏం అక్కర్లేదు. అది కాదమ్మా, రేపా ఇంట్లో ఎవరిదో షష్ఠి పూర్తి ఫంక్షన్ అంట కదా. ఆ ఇంట్లో ఫంక్షన్ అయితే నీకేంటంట? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. రేపు వాళ్ళు మేళాలు తాళాలు పెట్టి డమడమా డమడమా అని వాయిస్తూ ఉంటే నేను ఎలా చదువుకోవాలి? అందుకే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ చదువుకుంటాను. అదే నిజమే. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరా అని? అంటే తన పేరు, అడ్రస్, పిన్ కోడ్ అన్నీ చెప్పాలా నీకు? ఎందుకే అంత కోప్పడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, పక్క వీధిలోనే తను ఉంటుందని చెప్తుంటే వెళ్తాను. అంజీని తోడు తీసుకెళ్ళు. సరే సరే, ఒంటరిగా ఏం వెళ్తావని చెప్తున్నాను. ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. ఓకే బాయ్. ఏ తల పగిలిపోతుంది. అంజీ, అమ్మా వచ్చేసావా? అమ్మని ఏదో బురిడి కొట్టించి బయటపడ్డాను. అవును, ఇంతకీ బాలుబావ ఎక్కడా? ఈయన ఇంకా రాలేదు. ఆ బాలుగాడు చూస్తే ఆడు రాలేదు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏంటన్నా అలా అరుస్తావు? అదిగో చూడు అక్కడున్నాడు. ఒరే, నేనెరిచింది నీకెప్పుడైనా పడిందిరా? వీడేంటి ఈ గెటప్ లో ఉన్నాడు?